ఏపీ ఎన్జీఓలకు కృష్ణా గుంటూరు ఉద్యోగులు జలకిచ్చారు. విజయవాడ రావడానికి స్థానికత అడ్డు వస్తే ఆ పోస్టులో డిప్యూటేషన్పై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బెజవాడకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి వివరించారు. ఇప్పటికిప్పుడు కృష్ణా గుంటూరులో ఉన్న 50,000 మంది ఉద్యోగులు డిప్యూటేషన్పై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఎం చంద్రబాబుకు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సీఎం చంద్రబాబుతో ఎన్జీఓల చర్చల వివరాలు ఏంటి? దామోదర్. కళ్యాణ్, ఇప్పటికే గత 2 రోజులుగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల సమీక్షలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే 2వ రోజు కూడా సమీక్షలు జరుగుతున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మొత్తం కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమీక్షలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కనుక చూస్తే కనుక మొత్తం ప్రాథమిక విద్యాశాఖకు సంబంధించినటువంటి మొత్తం విద్యాశాఖ పాఠశాలలు, ఆ పాఠశాలలో వసతులు, వనరుల గురించి మాత్రం పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిని ఏపీ ఎన్జీఓలు కలవడం జరిగింది. అయితే ఒక విధంగా ఏపీ ఎన్జీఓలకి ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి ఏపీ ఎన్జీఓలకి ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్జీఓలు ఒక విధంగా జలకిచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఒక విధంగా స్థానికత అడ్డు వచ్చి హైదరాబాద్ నుంచి ఏపీ ఎన్జీఓలు రావడానికి కనుక అభ్యంతరం ఉండే పక్షంలో ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి 50,000 మంది ఎన్జీఓలు హైదరాబాద్కు సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తాము మొత్తం డిప్యుటేషన్ మీద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా ఉన్నతాధికారులకు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే కృష్ణా జిల్లాలో బదిలీల్లో కూడా ఇబ్బందులు తలెత్తడంతో ఈ నేపథ్యంలో మొత్తం కూడా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ మీద కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ సమక్షంలోనే మొత్తం ఈ బదిలీల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడ తరలి వచ్చే విషయాల మీద మాత్రం ఏపీ ఎన్జీఓలు చాలాసేపు చర్చించడం జరిగింది. సార్ చెప్పండి, ఎందుకని మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మీరు కూడా పనిచేస్తామని చెప్తున్నారు, మొత్తం కూడా హైదరాబాద్ కనుక రావడానికి అభ్యంతరం ఉండే పక్షంలో మీరు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి డిప్యుటేషన్ మీద సిద్ధంగా ఉన్నారని చెప్పడంలో ఆంతర్యమని అర్థం చేసుకోవచ్చు? ఇక్కడైతే ఉద్యోగుల్లో ఇబ్బంది ఏం లేదు. హైదరాబాద్లో ఉద్యోగులైనా, సెక్రటరీ ఉద్యోగులైనా, అక్కడ రాజధానిలో ఉన్న వాళ్ళైనా, ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఉద్యోగులందరూ ఒకటే, అందరం కూడా జేఏసీ కింద పనిచేస్తున్నాం. మేము చెప్తుంది అక్కడి నుంచి ఉద్యోగులను తరలింపుకి ప్రభుత్వమే ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ఉద్యోగులు, మా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అక్కడ కొన్ని అంశాల మీద ఇబ్బందులు ఉన్నాయి, రోడ్ మ్యాప్ తయారు చేస్తే రోడ్ మ్యాప్ ప్రకారం మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మేము అదే చెప్తున్నాం. కానీ అటువంటి వచ్చే పరిస్థితుల్లో ఎక్కడన్నా ఉద్యోగులు కొరత కానీ ఏదైనా డిపార్ట్మెంట్లో కొంతమంది రాలేని పరిస్థితులు అక్కడ ఉంటారు. సపోజ్ ఒక 100 మంది ఒక డిపార్ట్మెంట్లో కావాల్సి వస్తే ఒక 70 మంది 80 మంది పరిస్థితి, మిగతా 20 మందిని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి కనుక తలెత్తినప్పుడు అవసరమైతే ఇక్కడ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆ 20 మందిని 30 మందిని లేకపోతే కొన్ని 100 మందినైనా డిప్యుటేషన్ మీద తాత్కాలిక పద్ధతిలో అక్కడ పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అన్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత సంవత్సరంకు 2 సంవత్సరాలకు మిగతా వాళ్ళు శాశ్వతంగా వచ్చినప్పుడు మళ్ళీ మా వాళ్ళు వాటి శాఖాధిపతిలోకి వెళ్తారు. దీంట్లో ఉద్యోగుల్లో కానీ, ఎన్జిఓస్లో కానీ, జేఏసీలో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో మేము కూడా అదే చెప్తున్నాం. కానీ మొత్తం రాష్ట్ర కార్యాలయాలను ఇక్కడికి తొందరగా తరలి రావడానికి ఉద్యోగులందరూ వచ్చి ఇక్కడ పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పనిచేసే క్రమంలో ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఉద్యోగులుగా మేము కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్తున్నాం. వసతులు లేవు, ఆ కారణంగానే తాము రావటం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎన్జీఓలు చెప్తున్నారు. హైదరాబాద్లో మొత్తం సెక్రటరియేట్కి 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్లో వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తున్నారు రోజు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానికంగా ఇక్కడే కావాలి, రాజధానిలో కావాలి అనడంలో అభ్యంతరాలు ఏంది అంటే ఇవన్నీ కూడా అప్రహెన్షన్స్ అనే చెప్తున్నాను. అక్కడున్న మా ఉద్యోగులు ఎవరు కూడా మాకు విజయవాడలోనే కావాలి, పలానా చోటే కావాలని అంటలా. వసతి, స్థానికత అంశాల్లో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం ఉద్యోగ సంఘాలుగా మా బాధ్యత. ఆ విషయాన్నే మేము రాష్ట్ర ప్రభుత్వానికి, మన చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి మా నాయకులైన అశోక్ బాబు గారు, అట్లా బొప్పరాజు గారు, మురళీకృష్ణ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. మేము అదే ఏకీపిస్తున్నాం. కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం అనేది ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, ఎంతమంది రావాలి అన్న దాని మీద ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి మాకు ఇస్తే మేము ప్రజల కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే క్రమంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలియజేయాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలది, తెలియజేస్తాం. అంతవరకు తప్పితే ఇందులో ఇంకొకటి కూడా గమనించుకోవాలి. ఇక్కడ మేము జిల్లాల తరపున అవసరమైతే కొరతను తీర్చడానికి మేము డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నామంటే ఇది ఉద్యోగులు ఒక సయోధ్యతో చేసుకుంటున్న ఇదే. కానీ హైదరాబాద్ ఉద్యోగులకి, ఇక్కడ ఉన్న ఉద్యోగులకి సమస్య కానీ, ఇబ్బంది కానీ, ప్రాబ్లం కానీ ఏది లేదు అని చెప్పి తెలియజేస్తుంది. జిల్లా కలెక్టర్ బాబు మీద కూడా మీరు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. బదిలీలు ఏదైతే ఉందో 13 జిల్లాల్లో ఒక రకంగా జరుగుతుంటే కృష్ణా జిల్లాలో మాత్రం మరో విధంగా జరుగుతుందని కూడా మీరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఎందుకు అలా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే
12 జిల్లాల్లోనూ ఒక రకంగా జరుగుతుంది, ఈ జిల్లాలో ఒక రకంగా జరుగుతుంది. మేము వేతన సవరణ ఉద్యోగులందరికీ వచ్చినప్పుడు కూడా 13 జిల్లాలకి ఫైనాన్స్ మినిస్టర్ గారు హెచ్ఆర్ఎంఎస్లో చేసుకోండి అని చెప్పి జీవో ఇస్తే ఈ ఒక్క జిల్లాలో మాత్రం హెచ్ఆర్ఎంఎస్ కాదు సిఎఫ్ఎంఎస్లోనే జరపాలన్నారు. ఆ సిఎఫ్ఎంఎస్లో జరిగే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మళ్ళీ దాన్ని హెచ్ఆర్ఎంఎస్లో ఇప్పించారు. ఇలాగే బదిలీ అంశంలో కూడా ఇవాళ కలెక్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మీద 57 జీవోని కోర్టు స్క్వాష్ చేస్తే కొత్త జీవో ఒకటి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం శాఖాధిపతులు ట్రాన్స్ఫర్స్ చేయాలి. ఇక్కడ వేరే రకంగా జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మీరు చెప్పండి. ఏదైతే ప్రధానంగా మీరు పనిచేస్తాం డిప్యూటేషన్ మీద అనడంలో అర్థం ఏంటి? అంటే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యాక అక్కడ హెచ్ఓడీస్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉంటాం, అటు పోవటం, మరి ఆ హెచ్ఓడీస్లో ఉన్న కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అక్కడికి వెళ్తే నా ఇబ్బంది అవుతానంటే ఆ సమయంలో మేము అక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఏం చెప్పామంటే ఎన్జిఓస్ పక్షాన మేము ఇవాళ 13 జిల్లాల నుంచి 13 పదులు 130 మందిని చొప్పున మీకు ఇస్తాము. ఇక్కడ మీకు ఎటువంటిది అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి లోపం జరగదు కాబట్టి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అందరూ కోరుకుంటున్నారు, 4.5 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఏదైతే ఆంధ్ర రాష్ట్రం నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరగాలి. ఏ ఒక్క రూపాయి కూడా మనం తెలంగాణలో ఖర్చు పెట్టకూడదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఖర్చు పెట్టాలి. మన డబ్బులు కానీ మన ఇది కానీ అంతా ప్రజెంట్ అంతా కూడా ఇక్కడి నుంచే జరగాలి అడ్మినిస్ట్రేషన్. మనం చూస్తూ ఉన్నాం ఏపీ ఎన్జిఓలు అయితే చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. విజయవాడకు సంబంధించినటువంటి కార్యాలయాల తరలింపు మీద రోడ్డు మ్యాప్ ఇస్తే ఆ రోడ్డు మ్యాప్కు అనుగుణంగా తాము తరలి వస్తామని చెప్తున్నారు. అదే సమయంలో ఒక కీలకమైన వ్యాఖ్య చేయటం కూడా మనం స్పష్టంగా చూసాం. ఏదైతే హైదరాబాద్ నుంచి స్థానికత పేరుతో రావడానికి అభ్యంతరం ఉందో, ఒకవేళ స్థానికత పేరుతో అక్కడి నుంచి రావడానికి ఉద్యోగులు తగ్గితే గనక, ఉద్యోగుల సంఖ్య తగ్గితే ఆ సంఖ్య తగ్గిన దాన్ని బట్టి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్జిఓలు అందరం కూడా ఆ పోస్టుల్లో తాము డిప్యూటేషన్ మీద పనిచేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఒక సందర్భం అదైతే మాత్రం ప్రస్తుతం మనం క్యాంప్ కార్యాలయంలో మాత్రం గత 2 రోజులుగా ముఖ్యమంత్రి బిజీగా మొత్తం శాఖలకు సంబంధించినటువంటి మొత్తం అన్ని కూడా రివ్యూలు జరుగుతున్నాయి. రివ్యూల్లో ప్రధానంగా కనుక చూస్తే ఈ రోజు జరుగుతున్న రివ్యూ కనుక చూస్తే పాఠశాలలకు సంబంధించినటువంటి మొత్తం మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులకు సంబంధించినటువంటి రివ్యూ మొత్తం కూడా జరుగుతుంది. పాఠశాల శాఖ, విద్యాశాఖ కమిషనర్తో పాటు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు కూడా మొత్తం ఈ సమీక్షలో పాల్గొన్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ దామోదర్. ఈ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకు